నమస్తే. నిన్న మొన్న వరుసగా ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతల మీద కామెంట్ చేస్తున్నారు. సో అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేవలం కేసీఆర్ను ఖతం చేయడానికే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి అంటున్నారు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా చూస్తారు? నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటై కేసీఆర్ను ఖతం చేయాలని చూస్తున్నాయట మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. వాస్తవమేనా? రాజకీయాల్లో ఏ నాయకుడు ఖతం చేయలేడు. నాయకుడు పెంచాలన్నా, నాయకుడిని ఖతం చేయాలన్నా అది ఎవరి వల్ల సాధ్యమైతే ప్రజల అవుతుంది, ప్రజల వల్లనే సాధ్యమవుతుంది. ఆ ప్రజలు నేను తిరస్కరించినారు, నిన్ను ఖతం పట్టినారు. ఇలా నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినారు. తెలంగాణ కోసం పోరాడినవని, నిజంగా న్యాయంగా నిజాయితీగా పాలించి తెలంగాణను బంగారుమయం చేస్తామని నీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. మీరేం చేశారు 10 ఏళ్ళలో? ఏ కుటుంబం బంగారుమయమైంది? కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ చుట్టూన్న తాబేదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తప్ప ఎవరి కుటుంబాలను బంగారమయం అయినాయా? అందుకే నేను ప్రజలు తిరస్కరించినారు. ఇవాళ నువ్వు లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం పెట్టుకొని నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఎందుకు ఓటేసినావు? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు ఓటేసినావు? ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎందుకు వేసినావు? రైతుల వ్యతిరేక చట్టాల్లో ఎందుకు ఓటేసినావు? నువ్వు ట్రిపుల్ తలాక్ విషయంలో ఎందుకు ఓటేసినావు? నువ్వు కదా లోపాయికారి ఒప్పందంలో ఉంది బీజేపీతో, ఇప్పటికి కూడా ఒప్పందంలో ఉన్నావు. బీజేపీ కాంగ్రెస్ కలుస్తున్నవారు అంటే అది అవివేకానికి నిదర్శనం. జాతీయ స్థాయిలో నిచ్చెనలు ఉన్న చీలిన పార్టీ, 2 రైలు పట్టాలు లాంటివి. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కలవదు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ, కమ్యూనల్ ఫోర్స్ ఎప్పుడు కలవదు. మతతత్వ పార్టీ బీజేపీ. ఆ బీజేపీతో కలిసే ప్రసక్తే ఉండదు. కలిసింది నువ్వు, కలిసి సంసారం చేసింది నువ్వు. మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది మీరు. ఇవాళ కేసీఆర్ని కథం పట్టినా, కేటీఆర్ కథం పట్టినా ప్రజలు పడతారు. అందుకే మేము భరతం పట్టిండ్రు. ఇవాళ రేపటి రోజున కేసీఆర్, కేటీఆర్ తప్ప టీఆర్ఎస్ పార్టీలు ఎవరు మిగలరు. హరీష్ రావు బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదు. అలాంటి సమాచారం మాకుంది. ఇవాళ తెలంగాణ హరీష్ రావు ఏమో నా ప్రాణం పోయేంత వరకు నేను కార్యకర్తగా బీఆర్ఎస్ ప్రాణం పోయేంత వరకు ఉంటామని నాయకులే ప్రాణం పోకుండా జారుతారు. సో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే టీఆర్ఎస్కి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. ఇలా చాలా చోట్ల మతతత్వ పార్టీ, మతం పేరిట మీదకి వచ్చిన బీజేపీతో మాకు పోటీ ఉంది. టీఆర్ఎస్ అసలు సోయిలో లేదు, బరిలో లేదు. ఎమ్మెల్యే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపించినారు, పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రజల సొమ్ము దోసుకున్నారు మీరు. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయే విధంగా ప్రయత్నం చేశారు. ఏం పాలన చేసిండు కేసీఆర్? నిజమైన ప్రజాపాలన అందించిందా? ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి ఏదైనా స్వేచ్ఛ ఉండేనా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ మంత్రి కూడా నిర్భయంగా సమాచారం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు కార్యక్రమం అందిస్తూ ఉన్నారు. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు నిన్ను కలవాలన్నా, మంత్రులు కలవాలన్నా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికాడ చూడండి, రోజు ఎంతమంది సామాన్యులు కలుస్తున్నారు, సెక్రటరియట్లో ఎంతమంది సామాన్యులు కలుస్తున్నారు. నువ్వు ఏ సామాన్యుని కలిసిన పాపన పోయినవా? ఒక్కరోజున ప్రజా దర్బార్ నిర్వహించినవా? ఒక్కరోజున అఖిలపక్ష నేతలతో సమావేశం జరిపినవా? సో నువ్వు ప్రజల గురించిగా, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. టీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. కానీ ముఖ్యంగా 8 నుంచి 10 సీట్లు ఇవ్వండి, ఈసారి మళ్ళీ శాసిస్తారు తెలంగాణలో కేసీఆర్ అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణ? 0 సీట్లు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రాదు. వచ్చే దాఖలాలు కనబడతలేవు ఎక్కడ కూడా. ప్రజలు తిరస్కరించినారు టీఆర్ఎస్ పార్టీని. ఇంకా చాలు నిధి, 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే దోచుకున్నావు, ఈ దోపిడి చాలు, ఇంతతో సరిపెట్టుకుందాం అంటున్నారు ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారు, దీంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, నిజమైన లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ, మతతత్వ పార్టీ. ఎట్లా చూస్తారు? కేసీఆర్ గత పార్లమెంటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా హాజరు కాలేదు, ఓడిపోయిన తర్వాత బయటికి రాలేదు. కానీ నిన్న ఒక ప్రముఖ ఛానల్ 4 గంటల పాటు టీవీ చర్చలో కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఆయన స్క్రీన్ మీదకి రావడం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? 10 ఏళ్ళ తర్వాత కేసీఆర్ జ్ఞానోదయం అయింది. కేసీఆర్ ఎట్లా నాయకుడు అయిండు? మీ వల్లే కదా. మీ టీవీ ఛానల్, పత్రికల వల్లగా ఆయన గొప్ప లీడర్ చేసిండు. మరి 10 ఏళ్ళు ఎందుకు ముఖం చాటేసిండు? ఎందుకు టీవీ ఛానల్కి రాలే? ఇలా తెలిసి వచ్చింది ప్రజల యొక్క కోపం ఎట్లా వచ్చినప్పుడు ఏ స్థాయి ఉంటో తెలిసి వచ్చింది. కాబట్టి ఇలా టీవీల చుట్టూ, పత్రికల చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రి ఏనాడన్నా పిలిచి మాట్లాడినావా? ఈ రాష్ట్ర స్థితిగతులేంటి, బయట ప్రజలు మా గురించి ఏమనుకుంటున్నారు, మా పాలన ఎలా సాగుతుంది, మీలాంటి పత్రికలను అడిగినావా? అడగలే కదా. ఇప్పుడు తెలిసి వచ్చింది నీకు. ప్రజాస్వామ్యంలో పత్రికల వాల్యూ ఏంది, టీవీ ఛానల్ వాల్యూ ఏంది,
వాటి వల్ల ఏంటి లాభం ఇప్పుడు తెలిసి వచ్చింది నీకు. కానీ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి నేను చర్చలో డిబేట్లో కూర్చున్నటువంటి ప్రచారం చేస్తున్నాను. నిజంగా తప్పుడు ప్రచారం చేస్తుందా కాళేశ్వరం మీద ఇతర స్కామ్ల మీద? దాని మీద తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? కళ్ళకు కనబడుతుందా బ్యారేజ్ కూలిపోయింది కదా, దానికి సిల్లి ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక పన్ను ఊడిపోతే మిగతా పనులు తీస్తామా అని. అది ఒక బిల్డింగ్ కడతావు నువ్వు 20 పిల్లర్లతోని, ఒక్క పిల్లర్ కుంగితే ఆ బిల్డింగ్లో ఉండగలుగుతావా? కేసీఆర్ ఆయన సంసారం చేస్తారు, అందులో కూర్చుంటారు, కుటుంబంతో ఉంటాడా? అరే ఒక పిల్లర్ కూలిందంటే స్ట్రక్చర్ మొత్తం దెబ్బ పడుతుంది కదా. అన్ని లక్షల కోట్లు పెట్టి నువ్వు అంత పెద్ద బ్యారేజ్లు కట్టి ప్రజల సొత్తును అలా దుర్వినియోగం చేసి నువ్వు నాసిరకం కట్టి కాంట్రాక్టర్ జేబులు నింపడం వల్ల బ్యారేజ్ కూలిపోయింది. ఇవాళ నీకు ఇలా బ్రిడ్జ్ కూలిపోయింది ఒకటి. మీ నిర్వాహకమే గల ఇంత నాసిరకం పనులు కాంట్రాక్టర్లు జేబులు నింపే పనులు చేయటం వల్లే ఇలా ప్రజల సొత్తు ఈ రకంగా దుర్వినియోగం అయింది. అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు. మీరు దోసుకున్నది ఇంత అంత కాదు, కుటుంబ పరంగా దోసుకున్నారు. మీరు భూముల పేరు దోచుకున్నారు, ప్రాజెక్టుల పేరు దోచుకున్నారు. ఇలా కూడా వాళ్ళ కేసీఆర్ అన్న కొడుకో తమ్ముడుకో కేసుల మీద కేసులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? కన్నారం ఎందుకు కేసులు అవుతాయి? ఎంతమంది బెదిరించిన వాడు, ఎక్కడెక్కడ లూటీ చేసిండ్రు. యథేచ్ఛగా ప్రభుత్వం యొక్క అధికారులను వాడుకొని విచ్చలవిడి దోపిడికి పాల్పడరు కాబట్టి ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా ఆలస్యమైంది కాబట్టి కొన్ని ఆ సీట్లు వచ్చినాయి మీకు. అందుకే ఆ నిజమైన కోపం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రదర్శించబోతా ఉన్నారు. మీకు 0 సీట్స్ వస్తాయి. కానీ ఏడాదిన్నరో ఆ తర్వాత ప్రభుత్వం ఉండొచ్చు, కూలిపోవచ్చు అంటున్నారు. మరోవైపు 20-25 మంది మాకు టచ్లో ఉన్నారు అంటున్నారు. మీరు 20-25 మంది టచ్లో అంటున్నారు. అసలు ఎవరికి టచ్లో ఉన్నారు? ప్రభుత్వం ఉంటుందా పోతుందా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటే దాంట్లో కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవ్వరు ఉండరు. మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు గారు కూడా ఉంటారో ఉండరో అనేది నాకు పెద్ద అనుమానం. సార్ ఫైనల్ గా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రికి సవాల్ విసిరినాడు. నువ్వు మగాడివైతే రుణమాఫీ చేయ అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఈ భాష కావచ్చు, ఆయన ఇచ్చిన సవాళ్ళని ఎట్లా చూస్తారు? ఈ భాష విషయానికి వస్తే ముఖ్యమంత్రి అంత దౌర్భాగ్య భాష ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే. ముఖ్యమంత్రి ఉండి ఆయన వాడిన భాష వాడిన తీరు చాలా దౌర్భాగ్యం. కేటీఆర్ కూడా అదే అలవాటు వచ్చింది నాయనలాగా. నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడే తీరేంది? నువ్వు ఛాలెంజ్ చూస్తే బరాబర్ ఇసురు. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా నీకు ఛాలెంజ్ చూసే హక్కు ఉంది. మేము చేయకుంటే కదా నీ ఛాలెంజ్లు మేము స్వీకరించేది. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఉన్న అంశాలన్నీ కూడా పరిపూర్ణంగా ఇస్తాము. ఒకరోజు వెనక ముందు ప్రజల మాటని నిలబెట్టుకుంటాం. ప్రజలు మాకు ఇలా అధికారం ఇచ్చారు, మమ్మల్ని నమ్మి. ఆ నమ్మకాన్ని బొమ్మ చేసే పరిస్థితులు లేం మేము. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఖర్గే గారు కానీ ఒక మాట మీద నిలబడి మాట నిబద్ధత ఉన్న వ్యక్తులు. అది నమ్మే కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినారు. సో డెఫినెట్గా మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా మాకు ఎంత కష్టమైనా ఆర్థికంగా మీరు మాకు చిప్ప చేతికిచ్చిపోయినారు. 7 లక్షల బాకీ మా చేతిలో పెట్టిపోయినారు. అయినా దాన్ని సరిదిద్దుకుని ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్గా సకాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాం. ఫైనల్ ఒక క్వశ్చన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక 3 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది నామినేషన్ కూడా దాఖలు చేశారు. అసలు ఏంది క్లారిటీ ఎప్పుడు రాబోతున్నది? సమయం తక్కువ ఉన్నది. నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికల్లా క్లారిటీ వస్తుంది. 3 సీట్లు కూడా డిక్లేర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు అంటున్నారు. ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.